ప్రజాసేవ పరమావధిగా పనిచేస్తున్న రాజకీయ కురువృద్ధుడు డాక్టర్ ఎరకల సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరిందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకులు డాక్టర్ ఎరకల సాంబశివరావు 16వ డివిజన్లోని ఆయన నివాసం వద్ద వందలాది మందితో కలిసి బడేటి చంటి సమక్షంలో టీడీపీలో చేరారు. సాంబశివరావు సంతోషమ్మ దంపతులకు బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ డాక్టర్ ఎరకల సాంబశివరావు పేదల మనిషిగా కీర్తి సంపాదించుకున్నారన్నారు. వైసీపీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రజలకు ఏ పని చేయలేకపోతున్నారని, ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే టీడీపీలో సాంబశివరావు చేరారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని, వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని బడేటి చంటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఎరకల సాంబశివరావు మాట్లాడుతూ బడేటి కుటుంబానికి తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఏ విధమైన మేలు జరగడం లేదని, 55 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తాను ప్రజలకు మేలు జరిగేందుకు ప్రజల కోసం టీడీపీలో చేరానని తెలిపారు. బడేటి చంటి ద్వారా ప్రజలకు సంబంధించిన ఏ పనినైనా చేయించగలననే నమ్మకం తనకు ఉందన్నారు. వైసీపీ పోయిందని టీడీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఈరోజు మరి 16వ డివిజన్లో మరి జాయినింగ్ సాంబశివరావు ఒక్కళ్ళే అవుతారు అని అనుకుంటే, సాంబశివరావుతో పాటు ఆయన ఏదైతే ప్రజలకి 25 సంవత్సరాల పాటు 55 సంవత్సరాలు ఏదైతే సేవ అందించారో వాళ్ళందరూ కూడా అభిమానంతో ఈయనతో పాటు మేమందరం కూడా ఈ కూటమిలోకి వస్తామని చెప్పి ఇక్కడ మరి చిన్న సమావేశం ఏదైతే జాయినింగ్ సమావేశం అని చెప్పి మీడియా ప్రెస్ పెడితే ఇది ఒక సభలాగా అందరూ కూడా రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి. మనం మద్దతు పలకాలి, ప్రతి పేదవాడికి కూడా పని చేయించాలి. ఏదన్నా సరే వాళ్ళకి ఫలానా సమస్య ఉందంటే ఆ సమస్యను తీర్చాలి. నా 55 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిపాలన ఎప్పుడూ కూడా చూడలేదు. తప్పనిసరిగా ప్రజలకి మేలు జరగాలి అని అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఆయన నాతో అనేక సార్లు అనడం కూడా జరిగింది. మరి ఆయన మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినందుకు ఆయన అభినందిస్తాను. తప్పనిసరిగా ప్రజా మద్దతు ఏదైతే కూటమికి ఉంటుందో, ప్రజల యొక్క మద్దతు పొందిన నాయకుడు మా కూటమిలోకి రావడం సందర్భంగా 16వ డివిజన్ పక్కన ఉన్న 3 డివిజన్లు కూడా ఇవాళ వైసీపీ కూడా ఖాళీ అయిపోయింది. తప్పనిసరిగా ఈ 5 డివిజన్ల నుంచి కూడా భారీ మెజార్టీని మరి సాంబశివరావు ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ బూత్ లో కూడా అసలు వైసీపీకి ఓటు అనేది పడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకుంటారు. తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ఈ ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారనేది రేపు 13వ తారీఖు తర్వాత తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో విరక్తి భావంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా, మనకు మంచి ప్రభుత్వం రావాలి అని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ ఆశ నెరవేరుద్ది. రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలం వెళ్ళేసరికి వర్షాకాలం ఎంత చల్లగా వస్తుందో, ఒక మంచి ప్రభుత్వం, ఒక ఆహ్లాదకరమైన ప్రభుత్వం, ప్రజలందరికీ మన్నలు పొందే ప్రభుత్వం తప్పనిసరిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నాకు రాజకీయ అనుభవం నుండి 55 సంవత్సరాల నుంచి నేను ఒకే పార్టీలో ఉండి ఇవాళ పార్టీ మన నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటనేది పూర్తిగా మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను బడేటి విజయ్ గారి తమ్ముడు బడేటి సిఆర్ రావుతో కూడా బడేటి విజయ్ గారితోనూ సిఆర్ రావుతో కూడా నేను 15 సంవత్సరాలు కార్పొరేటర్గాను కౌన్సిల్గా పనిచేస్తున్నాను. ఈ 3 కూటముల వల్ల ప్రజలకు నేను పొద్దున్న 4 లేచిన కాడి నుంచి ప్రజలు సేవ చేసేవాడిని. ఆ సేవ చేయడానికి భాగ్యం కలగజేయమని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నది కూడా వైసీపీలో నాకు ఏమీ న్యాయం జరగలేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీలు అందరూ ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళకి సేవ చేయలేకపోతున్నాను. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో నేను సేవ చేయగల ఉద్దేశంతో 3 కూటములలో చేరడం జరిగింది. ఈ పార్టీ గెలిపించాలి, ఈ కూటమిని గెలిపించాలి, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగేస్తాను. ఈ చుట్టుపక్కల
కార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ రూపాయి లంచం లేకుండా నా జీవితాన్ని అందరికీ దారిపోసాను. ఆ దారిపోసే ఛాన్స్ నాకు ఇవ్వలేదు. కూటమి ఆధ్వర్యంలో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో నాకు ఉన్నటువంటి చొరవ కుటుంబానికి కుటుంబానికి ఉన్నటువంటి నెరవేర్చి వచ్చే చొరవతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్ముతూ మీ అందరూ కలిసి ఒక ఓటు కూడా మిస్ అవ్వకుండా ఓటేసి సైకిల్ కేసు 2 ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి 2 కూడా సైకిల్ గుర్తుకేసి అఖండ విజయం మన 5 డివిజన్లు 14, 15, 16, 17, 18, 19 ఆ డివిజన్లో పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్మకంతో